ఎస్ఎల్బీసీ ప్రమాద స్థలి వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై చర్చించారు. సొరంగంలో జరిగిన ప్రమాదాల్లో ఇలాంటి క్లిష్టమైన ప్రమాదం ఎక్కడా జరగలేదని చెప్పారు. 14 కిలోమీటర్ల సొరంగ మార్గంలో చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అక్కడ సహాయక చర్యలు చేపడితే రెస్క్యూ ఆపరేషన్ చేసే వాళ్లకు ప్రమాదం ఉందన్నారు. అందుకే రోబోల సాయంతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నామని తెలిపారు. కేరళ జాగిలాలతో అన్వేషిస్తే ఒకే చోట ముగ్గురు ఉన్నట్లుగా గుర్తించామని, ఆచూకీ తెలియకుండా పోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. 6 PM తెలంగాణలోని శ్రీశైలం టన్నల్లో జరిగినటువంటి 14 రోజుల క్రితం జరిగినటువంటి ప్రమాదం ఒక్కసారిగా విషాద ఛాయలు చోటు చేసుకుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలోని ఎప్పటికప్పుడు ఇప్పటికే 12 రిస్క్ టీంలతో పాటు కేరళ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందాలు కూడా అన్వేషిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కేరళకు సంబంధించినటువంటి స్పెషల్ డాగ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ స్పెషల్ డాగ్స్ కూడా ఇప్పటికీ నిన్న జరిగినటువంటి సంబంధించినటువంటి టీం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ మృతదేహాలు ఉన్నాయి. పలానా ప్లేస్ లో మార్కింగ్ కూడా చేసుకోవడానికి చేసిన ప్లేస్ లో కూడా మృతదేహాలు ఉన్నట్లు కూడా డాగ్ స్క్వాడ్ గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ రోజు రివ్యూ కూడా చేయడం జరిగింది. ఏదైతే ఎస్ఎల్బిసి టన్నల్లో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి అక్కడ టోటల్ గా ఇరిగేషన్ అధికారులే కాకుండా ఎవరైతే నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించినటువంటి అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి నావీ అధికారులు ఏదైతే విపత్తులు వచ్చినప్పుడు వస్తున్నటువంటి నేషనల్ డిఫెన్స్ అకాడమీ కాకుండా నావీ అధికారులతో కూడా టోటల్ గా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ కూడా చేయడం జరిగింది. ఈ రివ్యూలో పూర్తిగా ఎప్పటికప్పుడు ప్రతి 1 అవర్ కోసారి జరుగుతున్నటువంటి రివ్యూకి సంబంధించి చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా శ్రీశైలం సొరంగ మార్గంలో జరిగినటువంటి దుర్ఘటన ఒక్కసారిగా కుటుంబ సభ్యులను కూడా ఆవేదనకు గురి చేసినటువంటి పరిస్థితి. ఏదే కుటుంబ సభ్యులు ఉంటారో వారికి సంబంధించినటువంటి కుటుంబాలను కూడా ఇప్పటికీ పూర్తిగా సమన్వయం చేస్తూ ఒక కమిటీ కూడా చేయడం జరిగింది. ఏదైతే మృతదేహాలు తెలుస్తాయో దానికి సంబంధించి మృతదేహాలను ఎప్పటికప్పుడు వెలిసి తీయడానికి కూడా ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. అయితే ఈ రోజు జరిగినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు జరిగినటువంటి రివ్యూలో మాత్రం పూర్తి స్థాయిలో 12 రిస్క్ టీంలతో పాటు నిన్న వచ్చినటువంటి కేరళ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక టీం కూడా స్పెషల్ డాగ్స్ ద్వారా కూడా చేయడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి శ్రీశైలం సొరంగ మార్గంలో జరుగుతున్నటువంటి ప్రమాదం జరిగిన విషయాన్ని పూర్తిగా జాతీయ స్థాయిలో కూడా ఎవరైతే నేషనల్ డిఫెన్స్ అకాడమీతో పాటు ఏదైతే రిస్క్ టీమ్స్ ఉంటాయో ఆ 12 టీంలతో పాటు నిన్న జరిగినటువంటి స్పెషల్ డాగ్ తో జరిగినటువంటి టీమ్స్ కూడా వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నారు. పెద్ద ఎత్తున బురద ఉండటంతో కొంచెము అది కొంత ప్రమాదకరంగా ఉంది. ఈ ఏదైతే 12 రిస్క్ టీమ్స్ ఉన్నాయో ఈ రిస్క్ టీమ్స్ కూడా ఒక్కొక్క ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉన్నట్లు కూడా ఇంటెలిజెంట్ వర్గాలు కూడా చెప్తున్న క్రమంలో కూడా అక్కడ ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలోని జాగ్రత్తలు తీసుకుంటూ పూర్తిగా ఎవరైతే 12 రిస్క్ టీమ్స్ ఉన్నాయో వీరిని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తూ ప్రతి 1 అవర్ కోసారి తెలంగాణ ప్రభుత్వం బులెటిన్ రిలీజ్ చేస్తుంది. ఏదైతే రిస్క్ లో కూడుకున్నటువంటి 8 మంది కార్మికులను వెలికి తీయడానికి సాధ్యమైనంత వరకు పూర్తి స్థాయిలోని ఉన్నటువంటి ఏదో కేరళకు సంబంధించినటువంటి స్పెషల్ డాగ్స్ కాకుండా నేరోకు సంబంధించినటువంటి నిపుణులు కూడా పూర్తిగా ఇప్పటికే తమ ఉన్నటువంటి వారిని కూడా వెలికి తీసే పరిస్థితుల్లో ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని అప్డేట్ చేస్తూ జాతీయ స్థాయిలో కూడా ఏదైతే సైంటిఫిక్ గా ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి ఇంటెలిజెంట్ బృందం కూడా ఇక్కడ పనిచేస్తుంది. వారికి సంబంధించినటువంటి అప్డేట్ చేయడం వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పూర్తి సహాయ సహకారాలతో కేంద్రానికి అవలంబించి చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మృతి చెందిన 8 మంది కార్మికుల మృతదేహాలను బయటకు తీయడానికి పెద్ద ఎత్తున కమిటీలు కూడా చేసి 12 విధాలుగా ఉన్నటువంటి ఈ కమిటీలు కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నది. ఏదైతే శ్రీశైలం టన్నల్లో జరిగినటువంటి 14 కిలోమీటర్లు జరిగినటువంటి ప్రమాదం ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఒక నివేదిక సమర్పించారు. దీనికి సంబంధించిన మృతదేహాలను వెలికి తీయడానికి కూడా 12 కమిటీలు కూడా అక్కడ రిస్క్ టీమ్స్ పార్టిసిపేట్ అవుతున్న క్రమంలో వారు టెక్నికల్ గా అక్కడ ఏదైతే సొరంగంలో జరిగిన ప్రమాదం ఉందో ఏదైతే రిస్క్ టీమ్స్ ఛాలెంజ్ గా తీసుకొని వెళ్లే ముందు కూడా దానికి కొత్త రిక్రూట్ చేయాలి. దానికి సంబంధించిన ఎవరైనా ప్రమాదం జరగకుండా ఉండడానికి కొరకు నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించినటువంటి సూచనలు కూడా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అనేక మంది నిపుణులు కూడా అక్కడ ఉన్నారు. సాంకేతికంగా ఇక్కడ లోపాలు ఉన్నాయా దానికి సంబంధించిన అధ్యయనం చేయడానికి ఎప్పటికప్పుడు అక్కడ అధ్యయనం చేసి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది శ్రీశైలం సొరంగం మార్గంలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించిన 8 మంది కార్మికులను వెలికి తీయడానికి జరుగుతున్నటువంటి రిస్క్ టీం కు ప్రత్యేకించి బృందాలు కూడా చేశారు. నిన్న జరిగినటువంటి కేరళ టీం డాగ్స్ కూడా స్పెషల్ డాగ్స్ కూడా వచ్చడం జరిగింది. దీనికి సంబంధించి రిస్క్ టీం లో చేసుకునే ప్రయత్నం పెద్ద ఎత్తున ముమ్మరమైన అనేది కూడా చెప్పుకోవచ్చు.